ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఆ ఋషి ఏం చెప్తాడంటే సద్బుద్ధి ప్రాప్తికి భగవంతుని యందు మొరబెట్టుకోవాలని చెప్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే, మానవ జన్మలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మానవులకు బుద్ధి ఇచ్చినాడు కాబట్టి ఆ బుద్ధిని పరమాత్మ వైపు ప్రచోదనం చేసేదానికి భగవంతుని వేడుకోవాలని. సామాన్యమైన బుద్ధితో వ్యవహారం అయితే శాస్త్రము ఆచార్యుల ఉపదేశాల ద్వారా దాన్ని చేసుకున్నట్లయితే నీ యొక్క పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకొని ధన్యులవుతారు. కాబట్టి మీరు వేడుకోవాలా అని చెప్పి ఆ ఋషి చెప్తాడు అనమాట. అంతఃకరణవు గుణత్రయాల కార్యవాగిరువదరింద. మన మనస్సు ఏం పని అప్ప అంటే గుణత్రయము అని చెప్తున్నారు కదా. ఆ గుణత్రయం అంటే సత్వగుణము, రజోగుణము, తమగుణము. ఈ మనస్సు అనేది దానిలో కార్యం. కారణమేమో గుణాలు, కార్యమేమో మనస్సు అయిండే దాని వలన ಅದರಲ್ಲಿ సాత్వికాంశ వృద్ధి ಆಗಿದ್ದಲ್ಲಿ. కాబట్టి ఎప్పుడైతే ఆ సాత్వికాంశం అనేది ఈ కార్యంలో వృద్ధి పొందినట్లయితే ಹಾಗೂ ಉಳಿದ ಗಣಗಳು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಲ್ಲಿ రాజోగుణము, తమోగుణము తక్కువ కావాల, సాత్విగుణము ఎక్కువ కావాల. జ్ఞాన వివేక వైరాగ్యాదులు తోరుకొల్లవు. అప్పుడు ఈ పరమాత్మ జ్ఞానం వైపు గాని లేదా వివేకం గాని వైరాగ్యం గాని అప్పుడు ఈ వైరాగ్యం అనేది పెద్ద ప్రమాదంగా ఉంది జనం దగ్గర. వైరాగ్యం అంటే విడిచిపెట్టేది అనేది కదా. ఆ విరాగం అనేది వివేకం ద్వారా వైరాగ్యం చెప్పింది కానీ శాస్త్రము మొరటగా ఇదంతా విడిచిపెట్టుకోమని చెప్పలే. అయితే వీళ్ళందరి దృష్టి కూడా, ప్రాకృతుల దృష్టి అంతా కూడా ఏదో వేదాంతం అంటే అంతా ఇడిచిపెట్టిపోతారు అనే దానికి పెట్టుకుంటారు. ఆ వివేకం ద్వారా వైరాగ్యం చెప్తారు శాస్త్రం. అంతేగాని మొదటగా నీకు ఇంట్లో పని జరగలేదు, ఎవరు మాట లేదు, సరే నేను పోతాను అనేది ఇట్లా చెప్పలేదు. అది ఎంతసేపు కూడా ఉండదు, మళ్ళా వెనక్కి పట్టుకొని వచ్చేస్తుంది. అది ఇల్లవాదరే రాగద్వేషగలు ప్రమాదాల నిద్రాదిగలు వృద్ధియాగి జ్ఞానం ಹಿಮ್ಮೆಟ್ಟು ಬಿಡುವುದು. ఆ విధంగా సాత్విగుణం మనం అంతఃకరణలో అభివృద్ధి కాకపోతే ఏమవుతుందప్ప అంటే రాగద్వేషాలు ఎక్కువ పెరుగుతాయి. ఎప్పుడు రాగద్వేషాలు పెరిగినాయంటే పరమాత్మ జ్ఞానం అనేది అడుగున పడిపోతుంది, అంతే వెనకబడిపోతుంది. అది ಈಗಿನ ಪ್ರಪಂಚದ ವಾತಾವರಣದಲ್ಲಿ సాత్వికాంశಕ್ಕೆ పోషణ బహుళ కడిమే. దేశాలకే చెప్పేసినారు, వాళ్ళే మనుషులకు చెప్పలే. ఏ దేశంలో గాని మనుషులలో సాత్వికాంశం అనేది లేనే లేదు అని. ప్రతి ఒక్కరికి రజోగుణము, తమోగుణం. ಜನರೆಲ್ಲರೂ రాజసరో తామసరో ఆగి బతుకుదిద్దారే. ఉంటే రాజసులుగా ఉంటారు, లేదా తామసులు. రాజసులు అంటే ఏమి, సంపాదించాలా, వేరే అని ఎట్లయినా చేయాలా అనేది వీళ్ళది. తామసులు అంటే చెడిపోయాలా అనేవాళ్ళు. ఇట్లా ఈ రెండు రకాలుగానే జనం అంతా తయారైనారు ఇప్పుడు. ತಾಮಸಸ್ತಿಗಿಂತ ರಾಜಸ್ಥಿತಿ ಅಂತಃಕರಣ ಉತ್ತಮವಾದರೂ ಶಾಂತಿ ಸುಖಗಳು ಮಾತ್ರ రాజసవర్తన ఎందుకు దొరకవు. సరే, తమో గుణాన్ని పోగొట్టే రాజగుణం మంచిది అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. అయితే ఆ రజోగుణం ద్వారా సమాధానమైన జీవితం ఉండలేదు. తమో గుణాన్ని పెట్టి రజోగుణాన్ని పొగిడేది. తమో గుణం కంటే రజోగుణం మేలు. అలా నిద్ర పని చేయకుండా కంటే పని చేసుకున్నాడు మేలు అని. అయితే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటాడు. అదేనాపా, కోరిక తీరాలా, కోరికలు పెట్టుకోవాలా. నాకు కోరిక లేదని సోమరిగా ఉండడానికంటే మేలు కదా. అట్లా దాన్ని తీసుకున్నా వాడు సంపాదించిన వాడికి సమాధానం అనేది ఉండేది లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అసమాధానంగా ఉండేదానికి కారణాలు ఇదే. వాడికంటే ఎక్కువ సంపాదించాలా, ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలి, ఇదే ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నమాట. ఎట్లా చేసి సంపాదించాలనేది తప్పితే అవునే సమాధానంగా మనం జీవనం చేస్తాడమా లేదా అనేది ఎవరెవరికి కాబట్టి దాంట్లో మాత్రం వదులుకోకుండా ఉంటారు. చూడు ఎందుకు. ಜೊತೆಗೆ ರಜೋಗುಣಾತ್ಮಕವಾದ ಮನಸ್ಸು ಅಭೂತಪೂರ್ವವಾದ ಸಾಧನೆಗಳನ್ನು ಮಾಡಬಲ್ಲದು. ಆದರೂ ఆనందವನ್ನು తృప్తిಯನ್ನು పడలారదు. నీవు దండికి సంపాదించుకోవచ్చు, అంటే ఇతరుల కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చు. అయితే శాంతి, సమాధానం, ఆనందం అనేది వానికి ఉండేకి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరికి? ఆ రాశి గుణం ఉండేవానికి. ఒక సాత్విక గుణాన్ని పెంపొందించుకున్నట్లయితే ఆనందంగా ఉండేకి వీలవుతుంది. కానీ వేరే ఈ రెండు గుణాలు ఏ ఉన్నా కూడా మనిషి అభివృద్ధి ఆనందం పొందడానికి వీల్లేదు. ಇದಕ್ಕೆ ಪಾಶ್ಚಾತ್ಯರ ಉದಾಹರಣೆಯಾಗಿರುತ್ತಾರೆ. ಈ ರಾಸ ಗುಣಾనికి ಪಾಶ್ಚಾತ್ಯರು ಉದಾಹರಣ. ಅವರು ಭೌತಿಕ ವಿಜ್ಞಾನ ಬಲದಿಂದ ಇಂದ್ರಿಯಗಳ ಸೌಖ್ಯಕ್ಕಾಗಿ ಸಾಕಷ್ಟು ಶೋಧನೆಗಳನ್ನು ಮಾಡಿ అనుకూలಗಳನ್ನು కలుసుಕೊಂಡಿರುವುದು. అన్ని ఇప్పుడు విమానాలు, ఈ టీవీలు ఇవన్నీ వచ్చేసినాయి కదా. మొత్తం అన్ని ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి మానవుని యొక్క వ్యవహారానికి. అయితే అವುಗಳನ್ನು మనసు ఆదరు
ಸಾತ್ವಿಕತೆ ಇಲ್ಲವಾಗ್ಬಿಟ್ಟು ಭೋಗ ಸಾಮಗ್ರಿಗೆಲ್ಲ ಮಾರಕವಾಗಿ ಪರಿಣಮಿಸಿವೆ. కాబట్టి అవన్నీ ఏమైనా ఇప్పుడు మారణాయుధాలుగా తయారైనాయి అన్నమాట. అంతా నాశనానికి పనికొచ్చే విజ్ఞానం తయారైంది, కానీ సుఖంగా శాంతిగా సమాధానంగా ఉండడానికి వాళ్ళు ఏమి కనిపెట్టినట్లేదు. ఆ దేశం కనిపెట్టినా కూడా అంతే, కొత్త కొత్తగా కనిపెడతాడారంటే అవి నాశనం అయ్యేదానికే పనికి వస్తాడే కానీ అభివృద్ధి వచ్చాక పనికి రావడం లేదు. విజ్ఞానದ కొడుకులల్లి అంటే ఈ విజ్ఞానం ఇచ్చేటువంటి వరాలు అంటాం చూడండి, దానిలో ಭೋಗ ಸಾಮಗ್ರಿಗಳಂತೆ ಪ್ರಪಂಚವನ್ನೇ ನಾಶ ಮಾಡುವಂತ ಮಾರಕ సామగ్రి కూడా అడకవాగివే. ఇప్పుడు అనుయుగంలో ఎంతో అభివృద్ధి చేసే కూడా వీలుంది, అయితే అంతే అభివృద్ధి అంతే నాశనం చేసే శక్తి కూడా దానిలోనే ఉందంట. ఇప్పుడు ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కడో ఏదో గలాట జరిగితే ఆడ జరుగుతుంది అంటాను, ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రపంచంలో ఏ ఒక్క చోట మీట్ వచ్చినారంటే మొత్తం ప్రపంచమే మర్చిపోతుంది. మళ్ళీ కనిపెట్టిన దాంట్లో ఏం ప్రయోజనం వచ్చింది? ఇప్పుడు కొత్త కనిపెట్టిన దాంట్లో వీళ్ళు మళ్ళీ ఇప్పుడు దానినే నిరోధించాలని, మళ్ళీ దాన్ని నాశనం చేయాలని మళ్ళీ ప్రయత్నాలు. అంత డబ్బు అంతా కూడా ఎందుకు ఖర్చు పెడతాడారంటే ఇంతే, ఒకదానికొకటి. వాళ్ళు కనిపెట్టిన దానికంటే మనం ఎక్కువ కనిపెట్టాలా, మనం కనిపెట్టిన వాళ్ళు ఎక్కువ కనిపెట్టాలా. ప్రజలు ఏమైనా పోనీ, దానికి సంబంధం ఏం లేదు. ఈ కనిపెట్టిన ప్రయోజనము అని వాళ్ళ ప్రజల దేశ క్షేమం కోసం అంటారు లేదా, చూడు చెప్పు తట్టుకో, దేశ భద్రత అంటావు కదా అని అంటారులే. వాడంటే మాత్రం ఇప్పుడు దేశ భద్రత, వాడు అవతలోడు కూడా వాడి దేశ భద్రత కూడా వాడు కూడా కాపాడాలనుకుంటాడు కదా. నువ్వు ఆటం బాంబు తయారు చేస్తే వాడు కూడా ఉంటాడా? దానివల్ల ఏం భద్రత వచ్చినట్లే మీకు? అదే ఆలోచించాలి నేను చెప్పేది. భద్రత అనే పదంలో కరెక్టే, ఆ భద్రత ఎట్లుండాలా? అది ఇతరుల నాశనానికి పోరాడేది అనుకుంటే వాడు అదే విధంగా భద్రత తయారు చేసుకొని నీ నాశనానికి పోరాడతాడు. అందువలన ఈ నాలో ఎన్ని కనిపెడితే అంత నాశనానికి అవకాశం ఉండేది కూడా ఉంది దాంట్లో. అభివృద్ధి అంటున్నారు కదా, అభివృద్ధితో పాటు నాశనం కూడా అంతే పరిధిలో జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరి మనస్సు కూడా సాత్వికం వైపు తిరిగితే తప్ప ఎంతవరకు రాజస తామస గుణాల్లో ఉండాలన్నట్లయితే సమాధానం వాళ్ళకి ఉండలేదు. తర్వాత దేశాలకు కూడా శాంతి భద్రతలు అనేటివి ఉండేవి వీళ్ళేనే లేదు. ఏ దేశం ఇప్పుడు ఉంది చెప్పు సరిగా? ఇప్పుడు అమెరికా అన్నిటికంటే గొప్ప దేశం అండి, వాళ్ళకు ఉన్నంత బాధలు ఇంకెవరికి లేదన్నట్లయితుంది ఇప్పుడు. కాబట్టి కారణం ఏమంటే పరిపాలకులలో ఇది రావాలి మొదట. అందుకే రాజులలో మార్పు రావాలి కానీ ప్రజల్లో కాదు మార్పు రావాల్సి ఉండేది. ఇప్పుడు జనక మహారాజు అట్లుండేవాడైతే అక్కడంతా విదేహము అంటే అంతా ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరికి కూడా ఈ దేహం అనే దాని మీద భ్రాంతి లేకుండా ఉండేట వాళ్ళు, దానికి విదేహన దానికి పేరు వచ్చిండేది. అట్లా ఆ రాజు అంటే అవుతుంది. వీళ్ళు రాజులు అట్లా కాదంతా అందరూ సంపాదించాలా, మేము బాగు మొదట ఒక పాయింట్ ఆలోచన చేయలేవరే కానీ సృష్టిని బాగు చేస్తామనే దానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది నేను చెప్పేది. సృష్టిని సరిచేస్తామనే దానికి ఏం అధికారం ఉంది? యా నాగరికానికి ఉంది? ఎవడు కనిపెట్టేదానికి సాధ్యమవుతుంది? అంటే పరిపాలకులు ఏదో పథకాలు పెట్టి ఏం పథకాలు పెడతావు? పథకాలు పెట్టినావులే, నువ్వు కాదనేకేం లేదు. సరే మీరు ఇప్పుడు ఉదాహరణగా ఎన్నిక తీసుకో, 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద ఎన్నికే తీసుకోండి పోనీ. ఇవన్నీ ఏమి లేకోకుండా జనం సమాధానంగా జీవనం చేసినారా లేదా? ఇప్పుడు లేదు, సమాధానం తగ్గిపోయింది, అభివృద్ధి పెరిగే కొద్ది సమాధానం. మరి ఇప్పుడు ఏం జరిగినట్లయింది ఇక్కడ? మనసులో మార్పు రావాలి కానీ అంతే. అది అక్కడ ఇప్పుడు మన ఇంట్లో కూడా సేమ్ డిటో నేను చెప్తాండి. అది మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం అంటే అభివృద్ధి అనుకుంటాం, మనం తెచ్చుకుంటాం. మనం కూడా పూర్వకాలం మేము అట్లా అభివృద్ధి కోరాలని వాళ్ళు పని చేయలేదు. పని చేస్తామప్ప ఎటుకైతే అటుకు కానీ లేని అంటారు వాళ్ళంతా. ఇదంతా మనసు సంకల్పంలోనే. ఇప్పుడు ఇంట్లో సంతానం ఎంత ఉండారు, ఎంతమంది కొడుకులు ఉండారు, ఎంతమంది బిడ్డలని వాళ్ళు లేకపోతే ఎవడు ఆలోచన చేసిన వాళ్ళే కాదు. వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళే కాదు అసలు. నన్ను అడిగితే అట్లా చేసి ఊళ్ళో ఎంతమంది ఉండట్లేదు. ఇప్పుడు అంతా క్యాలిక్యులేటెడ్ మైండెడ్. ఏమో వీళ్ళే రక్షించి వీళ్ళే పోషించారు. పోనీ వీళ్ళు ఇంత క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఒక కొడుకు కానీ ఒక బిడ్డ కానీ ఉందంటే వీళ్ళు మాటేనే తట్టలేరు. వీడు ఎంతో సంపాదించి పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇర్రెగ్యులర్ గా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్లు మేము పోతాము, విడాకులు, వర్ణ సంకరాలు ఎన్ని జరుగుతాయి చూడు, లెక్కేసుకోండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచన అనేది చేయాలన్నమాట. ఇది ఇంతే. ఎందుకంటే మేమేదో పురోగతిగా ఉంటారు, సుఖంగా ఉండే మార్గమే వేరే ఉంది. సుఖంగా ఉండే మార్గం డబ్బు సంపాదిస్తే గానీ, ఉద్యోగం చేస్తే గానీ, చదువుకుంటే గానీ సుఖం అనే పదం లేదు. డబ్బు సంపాదిస్తేనే సుఖం అనే దీనికి బాగా తయారైనారు. పోనీ ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా సుఖంగా ఉండారేమో చూపిమని చెప్పి అడుగుతాము. కోటాధీశ్వరులకే పోతాము. అది తెలుసుకుంటే వ్యవహారం మనం వీడియో సర్దుకోవచ్చు. ఏదైనా మనలో ఒకటి పుట్టిందనుకో, పుడతానే ఓహో ఇది ఈ గుణం ప్రభావము అని మనకే తెలిసిపోతుంది. ఒక మంచి కార్యం చేయాలంటే సాత్వికం బయలుదేరింది అనాలి, రహస్యం వచ్చిందంటే సంపాదించాలనేది, తామసం అంటే ఇతను చెడపల్లనేది వస్తుంది. ఈ 3 ఆలోచనలు మనమే కనుక్కోవచ్చు మనలో యా గుణం అభివృద్ధి అవుతుంది అనే దానికి సాత్వికాన్ని ఈ గుణాలను తప్పించుకోవడం
ఈ గుణాల నుంచి తప్పించుకోవడం. తప్పించుకోవడం అనే క్వశ్చన్ లేదు. సత్సంగమే. ఆ, అంతే, నీ విచారమే, సత్సంగం. వేరే మార్గమే లేదు. ఇంకా తప్పించుకోవాలంటే ఎట్లా తప్పించుకుంటావు? విచారం ద్వారానే తప్పించుకోవాలా. అపరలో త్రిగుణాలు ఉన్నాయి, పరాశక్తి లేకపోతే అదే మరి అదే దగ్గర చెప్తాంటే అది ఈ త్రిగుణాల ప్రభావం ఇది కేవలం మాయ అనేది తెల్లే. ఇది సత్యమే అని పెట్టుకుంటారు బిర్రగా. అది మొదటి తప్పు. పరమాత్మని యొక్క మాయలో నేను ఇదంతా సృష్టి చేసినానని ఆయన చెప్తానే ఉన్నాడు. అయితే జనం అదే ఇదే సత్యం అని చెప్పి కదా పట్టుకోండి. అది దానికి అంతో ఎంతో మార్పు అనేది రావాలప్ప అంటే విచారం ద్వారానే మార్పు రావాలి, సత్సంగంలోనే రావాలా, వేరే సార్ వచ్చేట్లేదు. ಅಂತೆ కాబట్టి ಹೀಗೆ ಅಂತಃಕರಣದ ರಜೋಗುಣಾಧಿಕ್ಯದ ಪರಿಣಾಮವಾಗಿ ಈ ರಜೋಗುಣముల యొక్క పరిణಾಮ ఎక్కువైపోయి ಜಗತ್ತಿನಲ್ಲಿ ಅಶಾಂತಿ, ಭಯము, హింసాదిగలు తాండవం ಮಾಡುತ್ತಿದ್ದು మానవ జీవనమే నరకವಾಗಿದೆ. ఎక్కడ చూసినా కూడా హత్యలు, ఎక్కడ చూసినా కూడా మానభంగాలు. ఎక్కడ చూడండి ఇదే. వాళ్ళు ఎన్ని రూల్స్ పెడితే ఎవరికి భయం లేదు. దిన్నం అవినీతి చిక్కిన వేసేస్తాడు. అవినీతి లంచాలు తీసుకుంటే పడతాను, ప్రతిదినము దొరుకుతానే ఉన్నాడు. ఎందుకంటే జనంలో అది ప్రబలిపోయింది. శిక్షలు అనేటివి సివియర్గా లేవు. మళ్ళీ ఆడిపోతానే కోర్టు లేకపోతానే వాళ్ళన్నీ వస్తారు. వీళ్ళు మానవతా దృష్టి అనే వాళ్ళు అంతా వీళ్ళంతా బయలుదేరుతారు. ఏం మానవతా దృష్టి, ఏం కథ వీళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం కూడా లేదు అది. కాబట్టి ఇది అంతఃకరణ దురుపయోగం వల్లదే మత్తేను. భగవంతుడు నీకు బుద్ధి ఇచ్చినాడు, మానవ జన్మ ఇచ్చినాడు. ఈ మానవ జన్మలో ఈ బుద్ధిని ఎట్లా ఉపయోగించుకోవాలా అనే జ్ఞానం లేకపోతే మానవ జన్మ వృతానే, మన బుద్ధి కూడా నిష్ప్రయోజనమే. అదే ఆ ఋషి చెప్పేదనమాట. భగవంతుని మనం ఎప్పుడూ వేడుకోవాలి. ఏమైనా అట్లాంటి రజోగుణము తామసగుణం పోతే భగవంతుడా మాకు అటువైపు పోనీకోకుండా ఇటువైపు రాని అని వేడుకోవాలని, అంతే. నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు ఇక్కడ. ఈగ నావు నమ్మ పౌర్యాత్మ ఋషిగల ఉపదేశగల కివి కూడా పురాతనమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సనాతనులైనటువంటి వాళ్ళు, మహాత్ములు. వాళ్ళ ఉపదేశం ఏమి? మానవన మనస్సు రాగద్వేషాలను విముక్తనాగదే. మన యొక్క రాగద్వేషాలు మనసు నుంచి పోకోకుండా ఉంటే ఇద్దల్లే ఆత్మశాంతి ಆಗಲಿ, విశ్వశాంతి ಆಗಲಿ సాధ్యవాగువంతే. ఇలా ఎక్కడైనా సరే, ఇంట్లో సరే, బయట సరే, దేశంలో సరే, యాడైనా సరే ఆ విధంగా సమాధానం కావాలన్నట్లయితే వాళ్ళ ఉపదేశాలు వినాల. ఆ ఉపదేశాల్లో ఏమి లేదు, రాగద్వేష రహితంగా జీవనం చేయాలంటారు. ఈ రాగద్వేషాలు ఎట్లొస్తాయప్ప అంటే విషయాల సత్యత్వం వలన, ఫలాని విషయం సత్యం కాబట్టి అది నాకు కావాలా అని దానికి ఏమైనా ఆటంకం వస్తే ద్వేషం. ఈ రాగద్వేషాలే పుట్టిండదనమాట. వీటి వలన నీ స్వాధీనంలో సృష్టి లేదు. నీవే పుట్టినావు, ఎట్లా పుట్టినావో నీకే తెలియదు, అది ఎట్లా చేస్తావో నీకే తెలియదు. దాంట్లో ఇక్కడుండే వాళ్ళని మేమంతా సరిచేస్తాం అనుకుంటే ఎట్లయితే మీరు మనల్ని మనం దర్శించుకోలేకుండా ఉండం, ఇతరులు ఎప్పుడు దర్శించకపోయేది. అదే భగవంతుని విశేషವಾಗಿ మానవనిగాగియే. చూడండి, భగవంతుడు అదే పనిగా మానవ జన్మించి బుద్ధి ఇచ్చిండేది. ఎందుకప్ప అంటే ದಯಪಾಲಿಸುವ ಮನಸ್ಸಿನ ಸಾರ್ಥಕ್ಯವು ಕೇವಲ ರಜಸ್ತಮೂರ್ತಗಳಿಗೆ ಆಶ್ರಯವಾಗಿರುವ ಅಂತಃಕರಣದಿಂದ. కాబట్టి మన బుద్ధిని మనసుని సాత్వికంగా తిప్పితే సరిపోతుంది, కానీ కేవలము ఈ రజోగుణము తామస గుణమైన పెడితే అభివృద్ధి అనేది జరిగేదానికి వీల్లేదు. ఆదರಿಂದ శుభకరవాద ప్రచోదన, మంచి చేయాలనేటువంటి ప్రేరణ, ప్రచోదన అంటే ప్రేరణ ಅಂತಃಕರಣಕ್ಕೆ ಬೇಕಾಗಿರುತ್ತದೆ. మనస్సుకి ఇది కావాలా మొట్టమొదట. అందుకే ప్రతి ఒక్కరు కానీ వేరే వాళ్ళని కూడా మనం అడిగేం లేదు. కనీసం మనమన్నా విన్నాం కాబట్టి వ్యవహారంలో ఇస్తకులు కనపడినప్పటికీ కూడా దీని వైపే పోయేటట్టు చూసుకుంటూ రావాలి. ఎట్లపా వాళ్ళు ఇట్లా అనుకుంటారు, ఎట్లపా వీళ్ళు ఇట్లా అనుకుంటారు, ఎట్లపా ఇంట్లో వాళ్ళు, అవన్నీ సంబంధం లేని విషయాలు అవి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందంటే నువ్వు అన్నట్లా. ఇప్పుడు జనం ఏమంటారంటే సంఘంలో మనం మఠసంఘం ఉండాలా, సంఘమే సరిగ్గా లేదు, మఠసంఘం నువ్వు ఎట్లుంటావు? సంఘంలో మంచి వాళ్ళు ఉంటే మనము ఉంటాము. అయితే వాళ్ళే లేరు, వాళ్ళని బట్టి మనం పోవాలంటే మనం పని అనమాట. అది వచ్చిండే చిక్కు. ಅದರಿಂದ శుభకరವಾದ ప్రచోదనయు ಅಂತಃಕರಣಕ್ಕೆ ಬೇಕಾಗಿರುತ್ತದೆ. కాబట్టి మనం బయట ఏదో సంపాదించడానికంటే మన మనస్సుని భగవంతుని ప్రేరణ చేసేదానికోసము వేడుకోవాలని. ఇది భగవంతుని కడిగింద ఆగಬೇಕಾದ. ఇది నీవు వ్యవహారస్తులతో జరిగేది కాదు, భగవంతుడే నీకు అనుగ్రహం చేయలేదు. కాబట్టి ನಾವು ಅವನನ್ನು ನೆನೆಯದೆ ಬೇರೆ ಉಪಾಯವಿಲ್ಲ. ఆయన జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన మొరపెట్టుకునే తప్పితే వేరే ఉపాయం ఏం లేదు. అదే చెప్తా, మాకు ఈ కష్టాల నుంచి ఎట్లా పెట్టే పని లేదు, భగవంతుని వేడుకో అంతే. ఇచ్చేవాడు ఆయనే, తీర్చేవాడు ఆయనే. అట్లాంటప్పుడు ఈ బయట వాళ్ళని అడిగితే ఎట్లా సరిపోతుంది? భగవంతుని అడగాలంతే. భౌతిక విజ్ఞాన రాశియಲ್ಲಿಯೂ ಅಂತಃಕರಣ శాస్త్రం ఇదే. భౌతిక శాస్త్రం ఇప్పుడు ఉన్నారు కదా, ఇది మామూలు చెప్తారు చూడు, ఏమి డాక్టర్లు వీళ్ళు సైకాలజిస్ట్ అంటారు చూడండి.
ಆದರೂ ಬೇರೊಬ್ಬರ ಮನಸ್ಸಿನ ಪರೀಕ್ಷೆ ಆಗಿದ್ದು. ఇప్పుడు ఆ పిచ్చి ఆసుపత్రికి పిలుచుకొని పోతారు అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, నీ యొక్క ప్రశ్నలు వేస్తాడు, నీకు ప్రశ్నలు వేసి నీ మనస్సు యొక్క వ్యవహారం తెలుసుకుంటాడు. అంతేగాని నీలో మనసులో ఏంటంటే నాయకేం తెలుసు, నీవు ఆ ప్రశ్నకు సమాధానాలు పెట్టుకొని ఈ యొక్క డీటెయిల్ రాసేస్తాడు అంతే. కాబట్టి ఆ ವಿಧಂగా ಬೇರೊಬ್ಬರ ಮನಸ್ಸಿನ ಪರೀಕ್ಷೆ ಆಗಿದ್ದು ಅನಾತ್ಮಗಾಮಿ ಆಗಿದೆ ಹೊರತು, అంటే వాడు అనాత్మే, వాడు ఏం చెప్తే దాన్ని చెప్పము అనಲ್ಲ. ಹೊರತು ఆత్మగామి ఆగిరుವುದಿಲ್ಲ, పరమాత్మ వైపు తిరిగేదానికి అవకాశం లేదు. ఆడ ఉంది, సైకాలజీ ఉంది. ఆ సైకాలజీ ఎట్లా అంటే రోగాలకి దానికి పెట్టుకొని అక్కడ అనాత్మ అయిపోయింది, కానీ పరమాత్మ వైపు పనికి వచ్చేకి వీలు కాలేదు ఇది. ಆದ್ದರಿಂದ ಆ ಮನಃಶಾಸ್ತ್ರವು ಯಾವುದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿಯೂ ಶಾಂತಿ ಸುಖಗಳನ್ನು ನೀಡಲಾರದಾಗಿದೆ. అది ఎప్పుడు కూడా శాంతి సమాధానం ఇచ్చేకి ఆ సైకాలజీ అనేది పనికిరాదు. వీళ్ళు దాన్ని సరిచేయించుకునే పోల్సిందే గాని దాని నుంచే సమాజంలో శాంతి సమాధానం వస్తుందంటే వచ్చేకి లేదు. అధ్యాత్మ శాస్త్రం తెలుసు సాధనల కింద, ఈ అధ్యాత్మ శాస్త్రం చెప్పేటువంటి సాధనల ద్వారా సుసజ్జితవాద ఏదైనా సిద్ధపరిచినది అంటే బాగా శుద్ధపరిచినటువంటి పౌర్వాత్య మనಃశాస్త్రವು మనస్సుకి ಮೂಲವಾದ శాంతత్వಕ್ಕೆ ముట్టిಸುವುದರಿಂದ, ఈ సనాతనమైనటువంటి ఈ ధర్మాలు ఉన్నాయి చూడు, అవి మన యొక్క మనస్సుకి ఆ పరమాత్మ వైపు లేదా సాత్విక వైపు తిప్పేదానికి అనుకూలంగా ఉండేదాని వలన భౌతిక శాస్త్రంగా మనం మనస్సును పెట్టలేదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టలేదు. ఆధ్యాత్మికంగా అయితే తిప్పగలం. శాంతి సమాధానము ప్రపంచంలో ఎవడైనా సృష్టి చేయాలంటే ఆధ్యాత్మికంగానే చేయాలి. నీవు ఎన్ని వనరులు సమకూర్చావన్నా, ఎన్ని సహాయాలు చేస్తావన్నా జనం యొక్క సమాధానం చేసే ఏం చేత కాదు. ఎందుకు ఇప్పుడు అన్ని ఏంటో ఇస్తామంటున్నారు, కొంతమంది కార్లు వచ్చినా రాలేవని తిరుగుతున్నారు. ఏ సమాధానం వాడు వీళ్ళకి, ఎవడో కొట్టేసినాడు పోయినాడు. ఇల్లు కట్టిస్తామంటే ఇల్లు కొట్టేస్తారు, మిగతా వాళ్ళు కొట్టేసి ఎట్లా సమాధానం చేస్తారు మీరు? అది నిజవాద ಅಂತಃಕರಣ శాస్త్రವಾಗಿದೆ. కాబట్టి నిజమైన మనస్సును మార్చేటువంటి శాస్త్రమే తప్ప అంటే పూర్వకాలం సనాతనమైనటువంటి ఋషుల దగ్గర ఉండేది మాత్రమే. ಆದರೆ ಅದರ పరమ ఉపదేశమేನೆಂದರೆ, దాని యొక్క శ్రేష్టమైన ఉపదేశం ఏమప్ప అంటే ఆ భగవంతనే నమ్ము బుద్ధిಯನ್ನು చూడండి. ఆ ఉపదేశంలో ఆ భగవంతుడే మన బుద్ధిని శుభకరవాద మంచి ప్రేరణగా సంయోజన ಮಾಡಲಿ, మంచి సంకల్పాలు వచ్చేదానికి జతపరచాలా అని వేడుకోవాలి. ఆ ఉద్దేశం అంతే. అందుకే చెప్పేది, ప్రార్థన చేసేకపోయినప్పుడు పరమాత్మను ఇంతే వేడుకోవాలి కానీ వేరే వేరే కోరికలతో వేడుకోకూడదు. మన బుద్ధిని శుభకరమైనటువంటి, శుభకరం అంటే ఆత్మే అర్థమైన చాలా మంది వ్రతాలు శాస్త్రాలు అవి వేరే శుభకార్యాలే. అయితే అన్నిటికంటే శుభమైంది ఏదప్ప అంటే పరమాత్మ. ఈ వ్రతాలు చేయండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి, అన్ని ఆటికి పోయిండు. ఇవన్నీ సొంతంగా ఉండేది లేదు. ఎక్కడ తిరిగి ఆయన యొక్క ఆటికి పోల్సిందే, ఆయన సంతృప్తి పరిచేకే ఉండేది. అట్లా తప్పుడు డైరెక్ట్ గా ఆయన దగ్గరికే పోయిస్తే ఈ మధ్యలో అంతా ఏదైనా తప్పవుతుంది అనమాట. ఆ విధంగా ಎಂಬುದಾಗಿರುತ್ತದೆ. ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಲಾಗಿದೆ. ಈಗ ಮುಂದಿನ ಮಂತ್ರವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. కాబట్టి భగవంతుని ఏమని పెట్టుకోవాలా, మా యొక్క బుద్ధిని శుభకరమైన విషయాల వైపు ప్రేరణ చేయాలా అని చెప్పి వేడుకోండి అంతే. యాతే రుద్ర శివ తనోరఘ పాపకాశిని తయానస్తునువ శాంతమయ గిరిశంతాభి చాకతి. రుద్ర భగవంతునికి 2 రీతిಯ లీలా శరీరగలుంటూ రకాలైనటువంటి దేహాలు. అవి ఎట్లాంటివి? లీలా శరీరగలు అంటే ఏమర్థము? దీనికోసం చూపించడం. అవి కేవలం తోపికతో ఉండేటి ఒరిజినల్ కాదు. అవి 2 లీలా అంటే ఉన్నట్లు 2 రకాలు ఉంటాయి. ఎట్లుంటాయప్ప అంటే ಒಂದನ್ನು శివాతనోహో మంగళకర శరీరము, ఒకటి భక్తులను అనుగ్రహించేదానికి ఒక మంచి దేహం ధరిస్తాడు. ಯಾರು పుణ్యశాలిగలో భక్తరో అంతవరకే భగవంతును తన శివాతనವನ್ನು ప్రకటగొలిసి భక్తులకి తన యొక్క ఆ స్వరూపం ప్రత్యక్షమైతే అంటారు చూడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు భయంకరంగా ప్రత్యక్షం కాడు ఆయన, సహజంగా సామాన్యంగా ఆ ఆనందంగా ఉండేటట్లే ప్రత్యక్షమవుతాడు. శాంతమూర్తి జ్ఞానమూర్తియాగా అనుగ్రహిస్తువను. ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అటువంటి దేహం చేత దర్శనమిస్తాడు. దుష్టరిగే ಹಾಗೂ పాపిಗಳಿಗೆ, ఎవరైతే దుర్మార్గులు ఉండారో పాపులు ఉండారో వాళ్ళకి అసితవను భయంకరవాద ఘోర శరీరం దర్శనವನ್ನು నిగ్రహిస్తువను. ఇప్పుడు ఎట్లయితే హిరణ్యకశిపుని దగ్గరికి ఆ నరసింహమూర్తి ప్రయత్నం చంపుతాడు కదా, అట్లా దర్శనం అవుతుంది. అయితే చంపేసేది కూడా జరుగుతుంది. అది పాపాలు చేసిన వాళ్ళ కథ ఇట్లుంటుంది, పుణ్యం చేసిన వాళ్ళ కథ ఆ విధంగా ఉంటుంది. ಆದ್ದರಿಂದ అందువలన ಇಲ್ಲಿ భక్తను ప్రార్థిಸುವುదేನೆಂದರೆ, భక్తుడు ప్రార్థించేది ఏమంటే, ఎలే రుద్రనే ఓ భగవంతుడా,
ನಿನ್ನ ಯಾ ಅಘೋರವು ಅಪಾಪ ಪುಣ್ಯವನ್ನು ಪ್ರಕಾಶಗೊಳಿಸತಕ್ಕಾದಿಯು ಸುಖ ಉಂಟು ಮಾಡುವುದಾಗಿ ಇರುವ శరీరವಿದೆಯೋ ಅದರಿಂದ అంటే నీ సుకుమారమైనటువంటి అందరికీ ఆహ్లాదకరమైనటువంటి శరీరం ఏది ఉందో దాని ద్వారా గిరిశంతనాథ నేను నమ్మನ್ನು ನೋಡುವನಾಗು ಎಂದು ಕೇಳಿಕೊಂಡಿರುತ್ತಾನೆ. ఆ విధంగా ప్రసన్నమైన ఆ దేహం చేత మమ్మల్ని అనుగ్రహించాలా అని భక్తుడు వేడుకోవాలి. భక్తుడు వేడుకుంటాడు అట్లే. ఇదే మంత్రం యజుర్వేద సంహిత రుద్రాధ్యాయాలు ఇదే సేమ్. ఇప్పుడు ఇది దీంట్లో చెప్పిండేదే యజుర్వేదంలో కూడా అదే పాయింట్ ఉందన్నమాట. భగವಂತನ ಘೋರ రూపವನ್ನು ధరిಸಿದನೆಂದರೆ ಯಾರು ನೋಡಲಾಗುವುದಿಲ್ಲ. ఆ భగవంతుడు భయంకరమైన రూపాన్ని ధరించిన అంటే ఎవరు చూసే కూడా సాధ్యం కాదు అని మనకి ఇక్కడ భగవద్గీతలోనే చెప్పినారు, ఇక్కడ భాగవతంలో కూడా చెప్పినారు. ఇప్పుడు అర్జునుడు అడిగినాడు కదా, నాకు నీ నిజ స్వరూపం చూపించమంటే చూపించినాడు కదా 11వ అధ్యాయంలో. ఏమంటాడు ఈయన అర్జునుడు? చూడలేనంట. నేను చూడలేనప్పా, నువ్వు ముందే ధరించు, దాన్ని ధరించు అంటాడు. చూడండి, నిజమైన చూడాలంటే అందుకు ఈడ అంతే. ప్రహ్లాదం చంపేటప్పుడు నరసింహమూర్తి దగ్గరికి ఎవరెవరు పోలేదు. లక్ష్మీదేవి కూడా పోవాలంటే పోతావు. ఎవరు పోయట్లేదు, ప్రహ్లాదుడు మాత్రమే పోతాడు. ప్రహ్లాదునికి ఎట్లా కనపడతా అంటే ఆ భయంకరంగా కనపడ్డంట. అది ఉండేది. వీళ్ళకి ఎంత భయంకరంగా కనపడినాడో అందరికి ఆయనకి అట్లా కనపడలేదు, ప్రసన్నంగా కనపడతాడు ఆయనకి. ಅರ್ಜುನನು ಕೂಡ ರಣಭಯಂಕರವಾದ ವಿಶ್ವರೂಪವನ್ನು ಅದರಲ್ಲಿ ಕಂಡು ಬಂದ ವಿಶೇಷಗಳ ನೋಡಿ నడిగి ಹೋದನು. వణికిపోయినాడు అట్లే దాన్ని చూసి. నా తయ్యలేదప్ప, మొదట చూపిమన్నాడు. చూపించే మొదలు పెడితే భయపడిచ్చినాడు. ಕಡೆಗೆ ಆ ರೌದ್ರ ರೂಪವನ್ನು ನೋಡಲಾರದೆ ಹಿಂದಿನ ಶಾಂತ ರೂಪದಿಂದಲೇ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಭಗವಂತನನ್ನು ಬೇಡಿಕೊಂಡನು. అయ్యా నీవు దాన్ని ఉపసంహారం చేసుకో, మొదట ఏదైతే నాకు చూపిస్తాంటో దాన్ని మాత్రమే చూపిమని అర్జునుడు వేడుకున్నాడు. ఈ విచారಗಳನ್ನ అనుసంధాన ಮಾಡಿದರೆ ఇట్లా పుణ్యాత్మలకు ప్రసన్నమైనటువంటి దేహము, పాపాత్మలకు భయంకరమైనటువంటి దేహాన్ని చూపిస్తే ఈ విధంగా చేస్తాడని ఇవన్నీ మనం అనుసంధానం చేసుకొని చూసినట్లయితే రుద్రనెంబేసరి భగవుతుంది. ఈ రుద్రుడు అనే పేరు ఈశ్వరునికి సంబంధించింది కాదు, ఇది కేవలం భగవంతునికే. రుద్రునికి ఊరినే ఒక శక్తి మాత్రమే ఉంటుంది, లయకర్త మాత్రమే ఉంటాడు. ఈడు అట్లే కాదు కదా, ఇక్కడ స్థితికర్తగా కూడా భక్తులను అనుగ్రహించే దేహాలు ధరిస్తాడు, పాపును శిక్షించే దేహాలు ధరించే ఉన్నాడు. కాబట్టి భగవంతునికి మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ రుద్రుడు అంటే కేవలం ఈశ్వరుడు కాదు, భగవంతుడే అని అనుకోవాలా. పురాణಗಳಲ್ಲಿ రుద్ర విష్ణు ಎಂಬ నామభేదಗಳಿಂದ పురాణాల్లో వస్తాయి. శివుడు, ఈశ్వరుడు, ఇది విష్ణువు, బ్రహ్మ అన్నిట్ల పేర్లు భేదాలతో వచ్చినప్పటికీ కూడా బ్రహ్మతత్వాన్నే వర్ణిసిదే ఎవరితో అక్కడ కూడా పేరు ఎవరిదైనా కూడా పరమాత్మనే వర్ణన. ఇప్పుడు నెక్లెస్ బాగుందన్నా కూడా బంగారునే పొగిడినట్ల, కొలుసును పొగిడినా బంగారునే పొగిడినట్ల, డాబును పొగిడినా కూడా బంగారునే పొగిడినట్ల. పేర్లు వేరే ఉండిలే, పేర్లు వేరే ఉన్నంత మాత్రం ఒరిజినల్ రూపమే అది. ఆ విధంగా ఇక్కడ శివుడు గాని విష్ణువు గాని ఇంకా వేరే వేరే ఎవరన్నా ఉన్నలేండి, వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలే గాని అవి వేరు కాదు. అవి ఆయా పని చేసేకే ఆయా విధంగా వచ్చింటాయి అంతే. దానివల్ల ఆ భేదాలు మర్చిపోవాలంటాడు. మనకి ఆ భేదాలు పెట్టుకుంటారు ఇక్కడ. వైష్ణవులు, శైవ మతస్థులు అని వీళ్ళు పెట్టుకొని కొట్లాడుతూనే ఉంటారు అందరికి. శివను విష్ణు వల్లనెందు శివుడు విష్ణువు కాదని, విష్ణువు శివనల్లవెందు అభిప్రాయమిల్ల. శివుడు విష్ణువు కాదు, విష్ణువు శివుడు కాదు, ఇద్దరు పరమాత్మే అనే అభిప్రాయంతోనే పురాణాల్లో ఆ పేర్లు పెట్టి చెప్పినారు శాస్త్రాన్ని. మత్త రుద్రను తామసమూర్తి ఎందు విష్ణువుకింత అపరణెందు ఎందుకు హేళరుదిల్ల. విష్ణువు ఇప్పుడు ఆ రుద్రుడు తామస గుణాలు కలిగిన చెప్తారు కదా వీళ్ళు. మనము లయంగా చేస్తాడు కాబట్టి తామస గుణం కలిగిన వాడు అని చెప్తారు. అంటే అప్పటికి విష్ణువు కంటే కింద తరగతి దర్జీ అట్లా అనకూడదు. అతడు కూడా తన యొక్క స్వరూపంతోనే, పరమాత్మ స్వరూపంతోనే ఆ కార్యం చేసేటప్పుడు అట్లా కనపడతాడు అంతే. ಏಕೆಂದರೆ ವಿಷ್ಣುವು ಕೂಡ ಸಮಯಾನುಸಾರ ಕುಪಿತವಾಗಿ ರೌದ್ರಾವತಾರವನ್ನು ತಾಳುವುದು ಅದೇ ಪುರಾಣಗಳಲ್ಲಿ ವರ್ಣಿತವಾಗಿದೆ. విష్ణువు కూడా ఈ రుద్రుని వలె, ఈ శివుని వలె కొన్ని భయంకరమైనటువంటి అవతారాలు దాల్చినాడు కదా. అర్జునునిగా భగవంతుని రౌద్రవాద తన రూపం తోరిసినంತೆಯೇ హిరణ్యకశిపు సంహారకాలక ప్రహ్లాదునికి తోరిసిದ್ದಾನೆ. ఇట్లా ఒకరికొరికి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు రౌద్రాకారం చూసినాడు. విష్ణువు కూడా మళ్ళా ఇక్కడ ఆ ప్రహ్లాదుని దగ్గర అది నరసింహమూర్తి అవతారం కూడా చూపించినాడు. ಹಾಗೆ ರುದ್ರನು ಶಾಂತಮೂರ್ತಿಯಾಗಿ దక్షిణామూర్తి రూపంలో ఋషిಗಳಿಗೆ తత్వోపదేశವನ್ನು ನೀಡುತ್ತಾನೆ. దక్షిణామూర్తి శ్లోకాల్లో ఆ విధంగా ఋషులకు ఉపదేశం చేసినప్పుడు శాంతమూర్తిగానే ఉపదేశం చేసినాడు. ಹೀಗಿರುವಲ್ಲಿ విష్ణువు సాత్విక దేవత ఎందు రుద్రను తామస దేవతను భావిస్తదాగలి. ఇట్లున్నప్పుడు ఒక ఆయనేమో సాత్విక దేవుడని, ఒక ఆయనేమో తామస దేవుడని భావించే దాంట్లో అర్థం లేదు. ಪುರಾಣವನ್ನು ಕೂಡ ಸಾತ್ವಿಕ ರಾಜನಾಮಲೆಂದು ವಿಂಗಡಿಸದಾಗಲಿ మతహీనర ಕೆಲವೇ సరి ಅನ್ನಬೇಕಾಗಿದೆ. ఎవడైతే మతాలను ఆశ్రయించుంటాడో
వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్తుంది శాస్త్రం. చూడండి, నా మతం గొప్పది, నా మతం గొప్పది అని ఎవరైనా అన్నాడంటే వాళ్ళ మూర్ఖత్వం అంటాడు బాగా. ಆದರೆ మతాభిమానం అవశ్యವೆಂದು ವಾಸಿಸುವವರಿಗೆ ఉత్తరవేనందరే, లేదప్పా ఉండాల్సిందే అభిమానం అన్నట్లయితే ఎట్లుండాలి, ఆగలేదు ఉండని. ಆದರೆ దురభిమానం బేడ, మాదే గొప్పది, మా మతం కంటే వేరేది లేదు అనే దురభిమానాన్ని పెట్టుకోవద్దండి. పెట్టుకోండి మీ మతంతో మీరు, వాళ్ళ మతం ఎవరి మతంతో అది అభిప్రాయం అంతే కదా, దాంట్లో కొత్తదేం లేదు. అయితే మీ అభిప్రాయాలు ఇతర మీద రుద్దొద్దండి, వాళ్ళ మత అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దొద్దండి. ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే భగవద్ తప్పితే వీళ్ళు ఎన్ని మతాలు పెట్టుకున్నా కూడా అంతా దాంట్లో అంతర్గతమే కానీ కొత్తగా ఏది ఉండదు. ఎంపిదే పురాణ కృతగల కివిమాత ఆಗಿದೆ. కాబట్టి ఆ పురాణాలు రచించిన వాళ్ళ యొక్క మాట ఏమప్ప అంటే ముఖ్యమైన మాట, దురభిమానం పెంచుకోవద్దండి. అభిమానం ఉన్ని దురభిమానం పెంచుకోవద్దండి. రుద్రన మతాంధత మతిహీనతయే గురుతూ. ఇప్పుడు చెప్పండి, ఆటిపోతారు. ఎవడైతే నా మతము గొప్పది అంటాడో దానికి గుర్తేమప్ప అంటే వాడికి బుద్ధి లేదనే గుర్తు అంట. మతిహీనతయే గుర్తు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ సన్యాసులు ఒక దిక్కేమో హిందూ మతాన్ని మేము రాజు చేస్తా అంటారు, అక్కడ సాగులు ఏమో దాన్ని చేస్తా ఉంటారు, క్రైస్తవులు దీన్ని చేస్తామంటారు. వీళ్ళందరూ ఏమని బుద్ధిమంతులు, అందరూ మతిహీనులేని. దీంట్లో ఏమంటే మనకు సంబంధించిన వాళ్ళు మనం పేరు పెట్టుకుని మా వాళ్ళు గొప్ప వాళ్ళు అంటాం. మనం టోటల్ పైన శాస్త్రం ఏం చెప్తుందంటే వీళ్ళందరూ మతిహీనులే. అందుకే రాగద్వేషాలు పెరిగిపోయినాయి. నీ మతం గొప్పది, వాళ్ళ మతం గొప్పది, మీరేమైనా సమాధానంగా ఉంటారా? ఇప్పుడు ఏడాడ క్రిస్టియన్లు ఉండాలంటే జనసంఘాలు పోయి వాళ్ళకి ఇది చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏడాడ అట్లా ఉండాలి మార్చాలని చెప్పి వీళ్ళు పోతాడారు. ఎవరు? క్రిస్టియన్లు. పని ఏముంది మీకు, దానిలో మార్చాల్సిన పని ఏముండదు. ఎవరి మతంలో వాళ్ళు ఉండి పని చేసుకుంటే అయిపోయాయి. డబ్బుకు ప్రలోభపెట్టి మేము అది ఎక్కువ ప్రచారం చేయాలని చెప్తే దాని కథ ఎట్లుంటుంది? ఇరలే ఉండని. ప్రకృతి రుద్రనామక భగవంతుని నా సదాకాలవు సద్బుద్ధి ప్రచోదన నీడు అంటే వేడుకోళ్ళోనా అంతే. కాబట్టి మన బుద్ధిని ఎట్లా ఉండించుకోవాలా, భగవంతుని వేడుకోవాలా, శుభకార్యాల వైపు మన బుద్ధి ప్రచోదితం ప్రేరణ కావాలా అని భగవంతుని వేడుకోవాలంటే. ఇంక వేరే ఏమీ చేసేదానికి వీల్లేదు. ఈ ಮಂತ್ರದಲ್ಲಿರುವ ಮತ್ತೊಂದು ಶಬ್ದವು ಮನನೀಯವಾಗಿದೆ. ఇంకొకటి దీంట్లో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అది గిరిశంత ఎంబదు. గిరి ಅಂದರೆ ಬೆಟ್ಟಗಳು, కొండలు అంటాం కదా, కిరులు అంటే కొండలోని. ಬೆಟ್ಟಗಳಂತೆ రాసరాశారిగా వేదవాంగ్మాన్ని ಇಲ್ಲಿ గ్రహించಬೇಕು. కొండలంటే ఈ కొండలు తీసుకోవద్దండి, వేదాలు ఎంతుండాయని చెప్తే దాన్ని ఇంతుండాయని చెప్పేదానికి ఎవరు సాధ్యం కాదనమాట. వేదాలు యాటికుండాయని చెప్పాలంటే దాన్ని చెప్పేదానికి ఎవరికి సాధ్యం కాదని చెప్పినారు. కారణం ఏమి అంటే ఆ వాంగ్మయం అంత గొప్పది. ಇಂಥ ವೇದರಾಸಗಳಲ್ಲಿ ಕುಳಿತಿರುವವನಾದಗೆಂದು ಎಂದರೆ ವೇದ ಪ್ರತಿಪಾದಕನು, ವೇದ ಪ್ರಿಯನು, ವೇದೋದ್ಧಾರಕನು ಆದ ಭಗವಂತನು ಶಂ ಎಂದರೆ ಸುಖವನ್ನು తనవతి ఉంటు ಮಾಡುವನಾದ್ದರಿಂದ శం శంకరుడు అంటే అదే పదం ఉంది. శం అంటే శుభాన్ని, కర అంటే చేసేవాడు, శంకరుడు అని పేరు. అందుకే ప్రతి భగవంతుని పేరులో కూడా ఉత్పత్తి అర్థం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఈ వేదాల ద్వారా ఏదేదైతే మనం తెలుసుకుంటామో అదంతా భగవంతునిలో అంతర్గతం ఉండేదాని వలన అతడే శుభాన్ని చేసేవాడు అనేటువంటిది నెనసిరుತ್ತಾనే ಗಿರೀಶುಡು అని పేరుతో ఉంటున్నాడు. ಅದರಿಂದ ವೇದವಾಂಗ್ಮಯ ಅಲ್ಲದೆ ಲೌಕಿಕ ವಾಕುಗಳಲ್ಲಿಯೂ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿಯೂ ಭಗವಂತನೇ ಇದ್ದುಕೊಂಡು. రెండవది, పోనీ లేప వేదాల్లోనే భగవంతుడు ఉన్నాడా? మరి మేము మాట్లాడే మాటల్లో, మన మాటల్లో కూడా భగవంతుడే. ఎందుకు అంటే దుర్మార్గులు సన్మార్గులు ఎవడన్నా ఉన్నిలేండి, పరమాత్మ విడిచి వీళ్ళు ఎవరు లేరు. మొదటి పాయింట్. కాబట్టి మన వ్యవహార దృష్టితో మనం సన్మార్గులు దుర్మార్గులు అంటున్నాం కానీ పోనీ వీళ్ళు భగవంతుని కంటే వేరే ఏడన్నా ఉండారా? పరమాత్మ కంటే ఎక్కడ లేరు. అట్లా వేదవాంగ్మయ శబ్దాలు పరమాత్మ నుంచి వచ్చినాయి, లౌకిక శబ్దాలు కూడా పరమాత్మ నుంచి వచ్చినాయి అన్నమాట. భగవంతుని ఇద్దుకొండు ఆయా శాస్త్ర అభిజ్ఞರಿಗೆ తన ప్రచోదన నీడి తన యొక్క ప్రేరణ కల్పించి వాళ్ళలో లోక కళ్యాణం అంటూ మాడిరుతానే, ఈ లోక కళ్యాణం శుభం చేకూరుస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడ వేదవాక్యాల్లో వచ్చేటివి చేస్తుంటాయి, కొన్ని లౌకిక వాక్యాల్లో వచ్చేటివి కూడా ఈ విధంగా శుభ పరిణామాలతో ఉండేటువంటి కార్యాలే నెరవేరుస్తా. అట్లా భగవంతుడే వాళ్ళ బుద్ధిని ప్రచోదన ప్రేరణ చేస్తూ ఉంటాడు. అయితే మాతు ఎంబిదే వ్యవహార మాధ్యమవు. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఏడైనా కానీ వ్యవహారం చేయాలంటే అట్లా ఏమి మనకి దేంతో మనం వ్యవహారం చేస్తాము? మాటలే ప్రధానము, లేకపోతే ఏం వ్యవహారం ఎట్లా చేస్తారు? వ్యవహారం చేయాలంటే మాట వచ్చే తిరాల. ఇదే మార్గము మాధ్యమం అంటే వ్యవహారానికి. ఇది లేకపోతే, మాట లేకపోతే వ్యవహారమే లేదు అని. అదే దాన్ని గుర్తుపెట్టుకోవాలా. మాతు ఎంబదే వ్యవహార మాధ్యమ. మరి ఎప్పుడైతే మాటలే వ్యవహార మాధ్యమం అన్నప్పుడు ఆ మాటలు ఎట్లుండాలా అని, ఎట్లుంటే మనం హాయిగా ఉండగలుగుతాము, ఎట్లుంటే సమాధానంగా ఉంటాము అనేది ఇప్పుడు మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట.
ಅದು ಭಗವಂತನ ದಯೆಯಿಂದ ಬಾಯಲ್ಲಿ ಹೊರಟ್ರೆ ಮುತ್ತೆನಿಸುವುದು. ఆ వాక్ వస్తుంది చూడండి. కొంతమంది మాటలు ముత్యాల వలె ఉంటాయంటారు, కొంతమంది మాటలు మరణం వలె ఉంటాయంటారు. అది కర్ణ కఠోరంగా ఉంటాయి లేవు దాని కథ. కాబట్టి ఎప్పుడైతే శుభమైనటువంటి వాకులు వస్తాయంటే ముత్యాలు ఉన్నట్లు అది భగవంతుని అనుకున్న ద్వారానే ఉంటుంది. దుర్మార్గుడు మాట్లాడి లేదా సద్గురు మాట్లాడి ఎవరు మాట్లాడినా కూడా భగవంతుని ద్వారా రావాలి, వాళ్ళకి వీళ్ళకి అంతే. అయితే ఆ మాటల్లోని వ్యత్యాసం ఎట్లుంటుందప్ప అంటే ముత్యాలు ఉన్నట్లుంటాయి. ಹಾಗಲ್ಲದೆ ಭಗವಂತನಾದ ಗಿರಿಶಂತನ కృపారహితವಾಗಿ ಹೊರಟರೆ, భగవంతుని కృప లేకోకుండా వస్తాయి మాటలు. భగవంతుని దయ ఉండే వచ్చే మాటలు వేరే, భగవంతుని దయ లేకుండా వచ్చే మాటలు వేరే అనమాట. ಹೊರటరు మరణం అనిపిస్తుంది. అదే మాటే. అది భగవంతుని యొక్క దయ లేకపోతే మృత్యువు, భగవంతుని దయ ఉంటే శుభం. అది మాతాగలి ఆలోచనలాగలి, మన మాటలు కావచ్చు లేదా ఆలోచనలు కానీ, సంకల్పలాగలి, సంకల్పాలు ఇక్కడి నుంచే మొదలు కావాలా. సంకల్పాల నుంచే వాక్కులు వచ్చేది కానీ సంకల్పం లేకపోతే వాక్కులు వచ్చేది లేదు. కాబట్టి సంకల్పాలే మంచిగా ఉండాలి ఎప్పుడు తిరిగి. పరబ్రహ్మద శక్తిಯಿಂದ ಹೊರಬೀಳಲಿ, భగవంతుని యొక్క శక్తి ద్వారా బయటికి రావాలా. అయితే మనం ఏమనుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాం కదా భగవంతుని ఏముంది అంటారు. ఇక్కడ జనం అంతా మాట్లాడే కూడా ఆయనదేనా పర్మిషన్? మాట్లాడేకే ఆయనదే, కుసుండేకే ఆయన, అన్నిటికీ ఆయన పర్మిషనే. దీంట్లో ఏమి కొత్తగా నోరు లేకపోతే ఏం మాట్లాడతావు? వాక్కు అనుగ్రహం లేకుండా పోతే, నోటికి అనుగ్రహం లేకపోతే ఏం మాట్లాడతావు? ఆయనదేముందంటే ఉండేదంతా ఆయనదే. ನಮ್ಮ వాగేంద్రియಗಳನ್ನು మనోబుద్ధిಗಳನ್ನು ప్రచోదన ಮಾಡಲಿ ಎಂಬುದು ఈ మంత్రిಗಳ అభిప్రాయ. కాబట్టి ఈ విధంగా మన యొక్క వాక్కులను మన యొక్క బుద్ధిని భగవంతుడు శుభాల వైపు ప్రేరేపణ చేయాలా అని వేడుకోవాలని ఈ యొక్క వ్యాసం, దీని యొక్క సందర్భం అంతా కూడా ఇంతే. మొత్తం వ్యవహారం జరగాలంటే మాటలు ఉండాలి. ఆ మాటలు ఎట్లుండాలప్ప అన్నట్లయితే శుభంగా ఉన్నట్లయితే ముత్యాల వలె ఉంటుంది, లేదా భగవంతునికి దయ లేకుండా పోయినట్లయితే మృత్యు వలె నాశనం చేసేదానికి తయారవుతాయి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.